శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు అనేదానికి పురాణాల్లో ఒక కథ ఉంది. అదేంటో చూద్దాం. అయితే ఫస్ట్ చూస్తున్నవారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి కథలు మరెన్నో చూడండి. ఇప్పుడు కథలోకి వెళదాం. ఇది ఒక సామాన్యుడికి శివుడికి మధ్య జరిగిన అపురూపమైన కథ. పూర్వం ఒక అడవిలో ఒక వేటగాడుండేవాడు. ఒకరోజు అతను అడవికి వెళ్లగా చీకటి పడిపోయింది. క్రూరమృగాల భయంతో ప్రాణాలు కాపాడుకోవడానికి దగ్గర్లో ఉన్న ఒక చెట్టుపైకి ఎక్కాడు. అది ఒక బిల్వవృక్షం, అంటే మారేడు చెట్టు. ఆ రాత్రంతా నిద్రపోతే ఎక్కడ కింద పడిపోతానో, మృగాలకి చిక్కుతానో అన్న భయంతో అతను నిద్రపోకుండా మేల్కొన్నాడు. ఆ వేటగాడికి తెలియకుండానే ఆ చెట్టు కింద ఒక శివలింగముంది. తను కూర్చున్న చోట కొమ్మలు అడ్డుగా ఉన్నాయని ఒక్కో ఆకును తుంపి కిందపడేసాలాడు. అలా ఆ రాత్రంతా ఆకలితో భయంతో నిద్రపోకుండా ఒక్కో మారేడు దళాన్ని కింద ఉన్న శివలింగం మీద వేశాడు. తను చేస్తున్నది పూజ అని అతనికి తెలియదు. ఆ రోజు శివరాత్రి అని అసలే తెలియదు. కాని అతను చేసిన ఆ పనిలో తెలియకుండానే 3 ముఖ్యమైన విషయాలు జరిగాయి. ఉపవాసం, అంటే ఆకలి వల్ల, జాగరణ, అంటే భయం వల్ల నిద్రపోకపోవడం, మరియు అభిషేకం, అంటే మారేడు దళాలతో పూజ. తెల్లవారేసరికి తెలియక చేసినా అతని భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ కథ మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే, భగవంతుడికి మనం ఇచ్చే బంగారు ఆభరణాల కంటే మనం ఎంతటి ఆపదలో ఉన్నా, ఎంతటి సామాన్యులమైనా ఆయనను తలుచుకునే మనస్సు ముఖ్యం. తెలిసి చేసినా తెలియక చేసినా శివరాత్రినాడు చేసే శివనామస్మరణ వృధాపోదు. అందుకే కోట్లాది మంది భక్తులు ఆ వేటగాడిలాగే రాత్రంతా మేల్కొని ఉపవాసముండి ఆ భోలాశంకరుడి కృపకోసం వేచిచూస్తుంటారు. మరింకెందుకాలస్యం? కథ నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.